హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చిన. మా ఫ్రెండ్ ఎవరో మీకు చూపిస్తాను. ఆంటీ హాయ్ ఫ్రెండ్స్, ఈమెను నా బెస్ట్ ఫ్రెండ్. ఈరోజు మా ఆంటీ పకోడీ వేస్తుంది. మీకు ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. చలో ఆంటీ చేసేద్దామా? ఫస్ట్ ఆనియన్ కట్ చేసుకోవాలి. ఎన్ని ఆనియన్స్ కట్ చేసుకోవాలా ఆంటీ? మన ఇష్టం నాన్న, 3-4 అంటే పిండిని బట్టి. ఓకే గాయ్స్, ఆనియన్ కట్ చేసుకోవాలి ఫస్ట్. పకోడీకి కావలసిన పదార్థాలు: ఆనియన్, ఇందులో కొంచెం పసుపు, కొంచెం కారం, ఉప్పు, రుచికి తగ్గట్టు, ఇందులో కొంచెం ధనియాలు, కొంచెం గరం మసాలా, కొంచెం కార్న్ఫ్లోర్, ఒక స్పూన్ కార్న్ఫ్లోర్. ఇదంతా మిక్స్ చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి చేత్తోని. ఫోన్ ఆనియన్ పకోడీ అంటే ఇది? అవును నాన్న. ఓకే, మిరపకాయ బజ్జీ. ఈమె ఎవరో మాకు తెలియదు, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చింది. తిను. హాయ్. హాయ్, మీ పేరేం పేరు? అతిలోక సుందరి. యాక్చువల్లీ ఈమె పక్కింట్లో ఉంటుంది, కానీ మా పకోడీల కోసం వచ్చింది గాయస్. మిరపకాయ బజ్జీ కోసం వచ్చాను గాయస్. సారీ, ఇవి మిరపకాయ బజ్జీలు కాదు. వస్తువులన్నీ తెలుస్తుంది, అట్లనే తెలిసిపోతుంది. పక్కింటోళ్ళకి కళ్ళేప్పుడు మా ఇంటి మీదనే ఉంటాయి. చేయడం మర్చిపోతే నాతోనే జల్లడేసి తీపిస్తుంది. అందుకే ఈ పక్కింటోళ్ళ దగ్గర ఉండొద్దు. గ్రేట్ అండి ఈమె. గైస్, ఇందులో శనగపిండి కొంచెం వేసుకోవాలి తగినంత. గాయస్ గట్టి మాట్లాడన్నా అంటే ఏం కాదు. ఈమె ఇద్దరు ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు. పకోడీ ఎందుకు చేస్తారా అండి ఈరోజు మీరు? వర్షం వస్తుంది కదా బయట, చల్లగా ఉంది, అందుకని వేడివేడిగా పకోడీది తినాలనిపిస్తుంది. ఎవరి కోసం? నీ కోసం, పక్కింటి అమ్మాయి కోసం, మన కోసం. ఓకే, చేసుకుని తినండి మీరు. ఇది కలుపుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు కడాయి పెట్టి నూనె వేడి చేసుకొని పకోడీ చేసుకుందాం. సరే అండి. చలో బాగా వస్తుందా అనే వై సింగింగ్. స్టవ్ ఆన్ చేసుకోవాలి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. మమ్మీ అలా తెచ్చిపట్టు తింది నా కాలే ఒకటి వేసుకుందాం. బ్రౌన్ కలర్ అంటే రెడ్ కలర్లో వచ్చినాక తీసేయాలి. ఇప్పుడు పకోడీని తిరిగేయాలి. ఎక్కడి నుంచి తిరిగి రావాలండి? అయ్యేదాకా అండి పక్కింటి ఆమె ఎట్లుండాలి? పక్కింటి ఆమెలకు ఉండాలి. అవును, ఎక్స్ట్రా చేయదు. మాట్లాడుతుంది.
బాగా ఓవర్ యాక్షన్ చేస్తుంది ఈమె. నీకు అన్నీ తెలుసా? అని తెలుసు. మీకు లైట్ పెట్టను. మీ ఇంటికి వెళ్ళిపో. వెళ్ళిపోతా. భయమా భయమా. ఎర్రగా కాగిన తర్వాత తీసేయాలి. ప్లేట్లు వేసుకోవాలి. సింపుల్గా అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం కరివేపాకు గార్నిష్ చేసుకోవాలి. రెడీ. ఫైనల్గా పకోడీ తయారు. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే. తయారు. వేడి వేడి టేస్ట్ చేసి పకోడీ. చెప్పు ఎలా ఉందో. వేడి వేడి పకోడీ. వేడి వేడి పకోడీ రెడీ గైస్. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. మీకు మంచి రివ్యూ ఇస్తా. ఫస్ట్ మొగ్గుకోవాలి. నిజంగా సూపర్ ఉన్నాయి గైస్. కార్న్ఫ్లవర్ వేసింది కాబట్టి అంటే క్రిస్పీగా వచ్చినాయి. సూపర్. థ్యాంక్ యూ అనిత. థ్యాంక్ యూ అనిత. తింటామే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. సరే పిలుద్దాం. అలేకియా అలేకియా పకోడీ రెడీ అయిందా? చూసా గైస్ పకోడీ కోసం ఎట్లా ఉరుకుడు వస్తుందో. ఆంటీ పకోడీ చేశారా? ఎట్లా ఉందో టేస్ట్ చేసి చెప్పు. ఎలా ఉందో. బాగానే ఉంది, తినొచ్చు. కుళ్ళు గాయస్ ఈమె కుళ్ళు. ఎందుకంటే పక్కింటి వాళ్ళు ఎప్పుడు మన మీద కుళ్ళు పడతారు కదా. ఓకే థ్యాంక్ యూ. అస్సలు బాగాలేదు. బాగాలేదు. అస్సలు బాగాలేదు. బాగున్నాయండి సూపర్. వీడియో ఎట్లుందో కమెంట్ చేయండి గైస్. బాయ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. షేర్ చేయండి. బాయ్.